సలార్ పార్ట్ 2 మూవీ షూటింగ్ ను మూవీ మేకర్స్ వచ్చే సమ్మర్ నుండి స్టార్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ దేవరా వార్ 2 షూటింగ్లతో బిజీగా ఉండడంతో ప్రశాంత్ నీల్ తో చేయాల్సిన ఎన్టీఆర్ 31 అయితే ఆలస్యం అవుతుంది. దీంతో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ షెడ్యూల్ పూర్తయ్యే లోపు సలార్ పార్ట్ 2 మూవీని పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ప్రభాస్ క్యారెక్టర్ గురించి ఒక సర్ప్రైజింగ్ ట్విస్ట్ అయితే రివీల్ చేస్తారని, ఈ ట్విస్ట్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తుందట. అయితే ఆ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే సలార్ నెక్స్ట్ అప్డేట్ వరకు వెయిట్ చేయాల్సిందే. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కనున్న SSMB 29 మూవీలో మహేష్ బాబు అండ్ రాజమౌళి గారు ఇద్దరు ₹1 తీసుకోకుండా సినిమా చేస్తున్నారట. అయితే సినిమా లాభాల్లో వచ్చే వాటాని షేర్ చేసుకుంటారని మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారు ఒక్కొక్కరు 35% లాభాల్లో వాటాలు తీసుకోగా మిగిలిన % లాభాలను నిర్మాత తీసుకుంటాడట. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబోలో ఒక మూవీ వస్తుందని అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చే 4వ మూవీ. అయితే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాను సెప్టెంబర్ లో స్టార్ట్ చేయబోతున్నారట. బికాస్ పుష్ప 2 మూవీ ఆగస్ట్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ మూవీని సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేయాలని మూవీ మేకర్స్ అనుకుంటున్నారు. అయితే ఈ న్యూస్ నిజమో కాదో తెలియాలంటే ఈ మూవీ నుంచి వచ్చే అప్డేట్ వరకు వెయిట్ చేయాల్సిందే. పూరి డైరెక్షన్ లో వస్తున్న డబుల్ స్మార్ట్ లోని రామ్ పై ఒక ఓల్డ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని, ఈ ఫ్లాష్ బ్యాక్ లో రామ్ పూర్తిగా సరికొత్త లుక్ లో కనిపిస్తాడని, ఈ ఫ్లాష్ బ్యాక్ పూర్తిగా యాక్షన్ అండ్ థ్రిల్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది. పైగా ఈ కథలో సెంటిమెంట్ కూడా హైలైట్ గా నిలుస్తుందట.